श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्त रहस्यबोधं श्रीबालधन्वि कुलवारिधिशितभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। नमस्तस्मै वराहाय लीलयोद्धरते महीं खुरमध्यगतो यस्य मेरुः खणखणायते। ప్రియ భగవద్బంధువులారా, భూవరాహస్వామి యొక్క కరుణా కటాక్షాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య పాదార విందాల చెంత మనం శ్రీ వరాహ పురాణ వైభవాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పురాణంలో మనం ప్రతిరోజు మాదిరిగానే ఆ తిథి యొక్క వైభవాన్ని తెలుసుకొని తర్వాత ముఖ్యమైనటువంటి పురాణంలోకి ప్రవేశిద్దాం. ఇవాళ తిథి త్రయోదశి కాబట్టి త్రయోదశి తిథి యొక్క వైభవాన్ని వరాహ పురాణంలో వరాహ భగవానుడు ఈ విధంగా అభివర్ణించాడు. అధోత్పత్తిం ప్రవక్ష్యామి ధర్మస్య మహతో నృప మాహాత్మ్యంచ తిథించైవ తన్నిబోధ నరాధిప అని ప్రశ్నతో ఆరంభమవుతుంది. ఈ త్రయోదశి తిథి యొక్క వైభవం ఏమిటి అని ప్రశ్న వేస్తే వరాహ భగవానుడు చెప్తున్నాడు కదా, పూర్వం బ్రహ్మావ్యయ శుద్ధ పరాదపర సంజ్ఞిత స శిశుక్షు ప్రజాస్త్వాదు పాలనంచ విచింతయేత్. ఈ సృష్టిని ప్రారంభిద్దాం అనుకొనడానికి పూర్వమే బ్రహ్మ పాలించేటువంటి ఈ సృష్టింపబడేటువంటి వారంతా కూడా ఏ విధంగా పాలింపబడాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆలోచిస్తూ ఉన్నాడు. ఎప్పుడన్నా సరే ఒక సంతానాన్ని మనం ఉత్పత్తి చేసినా ఆ సంతానం ఎలా ఉండాలి, ఎలా పెరగాలి అని ఎట్లా అయితే ఆలోచిస్తూ ఉంటామో అదేవిధంగా ఒక ధర్మానికి కట్టుబడి జీవించాలి కదా ఎవరైనా సరే. మరి వీరి యొక్క జీవన కార్యక్రమం ఎలా జరగాలి అనేటువంటి ఆలోచనతో ఆయన చింతిస్తూ ఉంటే ఆయన దక్షిణ బాహువు నుండి తస్య చింతయతస్త్వంగాత్ దక్షిణా శ్వేతకుండల ప్రాదుర్బభూవ పురుష శ్వేతమాల్యానులేపన. ఆయన దక్షిణ భుజం నుంచి శ్వేత కుండలాలు ధరించినటువంటి వాడు, శ్వేతమాల్యాలు ధరించినటువంటి వాడు అయినటువంటి ఒకానొక పురుషుడు ఉద్భవించాడు. అంటే పురుషుడు అంటే ఒక జీవి ఉద్భవించింది. ఆయన ఎలా ఉన్నాడు అంటే వృషభ రూపాన్ని ధరించి ఉన్నాడు, 4 పాదాలతో ఉన్నాడు, 7 చేతులతో ఉన్నాడు, 3 కొమ్ములతో ఉన్నాడు. ఇట్లా ఈ వర్ణనంతా కూడాను ఎవరు ఇంతకీ అంటే అది ధర్మం యొక్క స్వరూపం అలా ఉన్నది. ఏమిటండి ధర్మం ఇంత వికృతంగా వర్ణించబడిందే అంటే, సహజంగా మనకెప్పుడు కూడాను విరాట్ పురుషుణ్ణి చూడడమే అలవాటు ప్రతి దాంట్లో కూడా. అంటే ధర్మమైనా సరే ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఏ విధంగా అయితే ఉంటాడో అలాగే ఈ ధర్మము కూడా 4 పాదాలతో 4 దిక్కులా వ్యాపించి, తర్వాత ఓంకారం అనేటువంటి 2 శిరస్సులు. సహజంగా వేదాన్ని ఉచ్చరించేటప్పుడు ప్రథమతః ఓంకారం ఒక విధంగా ఉంటుంది, హరిహి ఓం అని, అంత్యంలో ఒక విధంగా ఉంటుంది, ఆ స్వరభేదం ఉంటుంది. కాబట్టి 2 శీర్షాలు కలిగి ఉంటాడు ఆ ధర్మ పురుషుడు. 7 బాహువులు. 7 బాహువులు అంటే 7 విభక్తులకు ప్రతీకలన్నమాట. ఇట్లా రకరకాలుగా ఆ ధర్మమూర్తిని వర్ణించబడింది ఈ పురాణంలో. ఇలా వర్ణించబడినటువంటి ఈ పురుషుడు సక్రమంగా అందరూ కూడా ఉండేట్లుగా చూస్తూ ఉన్నట్ట.
సృష్టింపబడిన తర్వాత. కానీ చంద్రుడు ఒకానొక సమయంలో తన ధర్మాన్ని తప్పాడు. ఎప్పుడైతే ఆ ధర్మాన్ని తాను అవధి దాటడం జరిగిందో, తనను అవమానించాడు అనేటువంటి బాధతో ఈ ధర్మస్వరూపుడైనటువంటి ఈ పరమాత్మ వెళ్ళిపోయి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది. ఎందువల్లంటే వీళ్ళకే ఎప్పుడైతే ధర్మం ఉండదో, ధర్మం అంటే ఏమి లేదండి, ఒక వేళ, ఒక పరిధి, ఒక అవధి. ఒక వ్యక్తితో మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం అనేటువంటిది ఒక అవధి. అతన్ని తిట్టడం అనేటువంటిది అంటే అవధి దాటిపోవడం అనమాట. ప్రతి వాడికి ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛని వాడు దాటి వినియోగించుకుంటే అదే అధర్మం అవుతుంది. ఆ స్వేచ్ఛ లోపల తాను తెరిస్తే అది ధర్మం అవుతుంది. కాబట్టి ఇక్కడ చంద్రుడు కూడా తన స్వేచ్ఛను అతిక్రమించి కొన్ని తప్పులు చేయడం జరిగింది, ధర్మబద్ధం కానటువంటి తప్పులు. అది చెప్పుకోవడం అనవసరం. అలాంటి ఆ దోషాలకు బాధపడినటువంటి ఆ ధర్మదేవత అక్కడి నుంచి వెళ్ళిపోయి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అరణ్యాలకు తాను వెళ్ళిపోయాడో, దేవతలలో దానవులలో ఇద్దరిలో కూడాను అధర్మ బుద్ధి పెరిగింది, ఇద్దరికీ వైరం కలిగింది. వాళ్ళంతా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని నారద మహర్షి బ్రహ్మకు వెళ్ళి చెబితే, బ్రహ్మ తన హంసవాహనాన్ని అధిరోహించి మీరు ఎందుకు ఇట్లా పోట్లాడుకుంటూ ఉన్నారు అని అడిగితే, దీనంతటికీ కారణము చంద్రుడే అండి. ఇంతవరకు ధర్మదేవత ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నాము. ఆయన వెళ్ళిపోయాడు, వెళ్ళిపోవడం వల్ల మేము ఇట్లా పోట్లాడుకోవాల్సి వచ్చింది. అంటే చూసారా, అంటే ధర్మం అనేటువంటిది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడే వైపరీత్యాలు సంభవిస్తాయి అనేటువంటిది మనకి ఈ పురాణ కథ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ దేవదానవులు ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటే బ్రహ్మ వచ్చి మీరు కొట్టుకోకండి, ధర్మదేవతను వెళ్ళి మళ్ళీ స్తుతించండి అని చెబితే వీరంతా వెళ్ళి మళ్ళీ ధర్మదేవతను స్తుతించారు. అప్పుడు బ్రహ్మంటాడు కదా, అయమ్మే ప్రథమ పుత్ర పీడిత శశినాభృశం పత్నీం జిఘృక్షతా భ్రాతు ధర్మసంజ్ఞో మహాముని అని చెప్పి, ఈయన నా మొట్టమొదటి కుమారుడు, ఈ ధర్మము అనేటువంటిది నా మొట్టమొదటి కుమారుడు అని చెప్పి, తతః సర్వే స్తుతించక్రుః తస్య దేవస్య హర్షితాః విదిత్వా బ్రహ్మణో వాక్యాత్ సంపూర్ణ శశిసన్నిభం. ఆ చంద్రుని వంటి కాంతులు కలిగినటువంటి ఆ ధర్మదేవతను అందరూ కూడా అనేక విధాలైనటువంటి స్తోత్రాలతో స్తుతించి, ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఆ ధర్మదేవతను, అయ్యా మమ్మల్ని క్షమించాల్సింది, మేమంతా కూడా ధర్మవర్తులమై ఉంటాము అని ప్రార్థిస్తే ఆ అరణ్యం నుంచి ఆ ధర్మదేవత బయటికి వచ్చింది. అందువల్లే ఆ అరణ్యానికి ధర్మారణ్యము అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పి, ఎవరైతే ఈ త్రయోదశి యొక్క వైభవాన్ని తెలుసుకుంటారో, అసుర అపి తద్వచ్చ తతో బ్రహ్మ ఉవాచతం అద్య ప్రభృతితే ధర్మ తిథిరస్తు త్రయోదశి. ఇక నుంచి ఈ త్రయోదశి తిథి అనేటువంటిది ధర్మానికి ప్రతీకగా ఉండుగాక అని చెబుతూ, ఈరోజు ఎవరైతే ఉపవాసాన్ని ఉంటారో వారు సమస్తమైనటువంటి పాపాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు అని చెప్తూ, ఎక్కువ కాలం అరణ్యంలో ఉండడం వల్ల ఆ అరణ్యానికి ధర్మారణ్యము అనే పేరు వచ్చిందని చెబుతూ, ధర్మోత్పత్తిం ఇమాం శ్రావయీత తథాశ్రాద్ధేన తర్పయేత పితృంశ్చ త్రయోదశ్యాం పాయసేన స్వశక్త్యా స స్వర్గగామీతు సురాన్ ఉపేయాత్. ఎవరైతే అమావాస్య తర్పణాదులలో ఈ సర్గ యొక్క ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తారో, వినిపిస్తారో, ఆ త్రయోదశి రోజు ఎవరైతే పాయసాన్నాన్ని వండి భగవంతుడికి నివేదన చేసి ఎవరికైనా వడ్డిస్తారో వారందరికీ కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది అని చెబుతూ ఈ ధర్మదేవత యొక్క స్వరూపాన్ని పేర్కొంటున్నారు కదా. ద్రవ్య గుణ క్రియాజాతి చతుష్పాద ప్రకీర్తిత. ధర్మదేవతకు ఉండేటువంటి 4 పాదాలు ఏమిటంటే ద్రవ్యము, గుణము, క్రియా, జాతి అట. అంటే ద్రవ్యము అంటే, ధర్మము అంటే ఎలా ఉంటుందండి, మనం చేసేటువంటి ఆచరించేటువంటి ఆచరణే కదా ధర్మం అంటే. ఆ ఆచరణలో ఒక యజ్ఞయాగాది క్రతువులు చేయాలి, అది నా ధర్మం అనుకోండి. అది ఆచరించేటప్పుడు కొన్ని ద్రవ్యాలు తీసుకొస్తాను, ఆ ద్రవ్యము ఒక పాదమట ఆ ధర్మదేవతకి. తర్వాత గుణము, ఏ గుణంతో చేస్తామో, రజోగుణంతో చేస్తామో, తమో గుణంతో చేస్తామో, సాత్విక గుణంతో చేస్తామో ఆ గుణము ఒక పాదం. క్రియ, నువ్వు చేసేటువంటి కార్యకలాపం ఎంత శ్రద్ధతో చేస్తావో ఆ కార్యకలాపం ఒక పాదమట. జాతి, తర్వాత నువ్వు ఏ వర్ణంలో జన్మించావో ఆ జాతికి ఒక పాదమట. కాబట్టి ఒక్కొక్క యుగం, కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపర యుగంలో 2 పాదాలతో, కలియుగంలో 1 పాదంతో చరిస్తూ ఉంటుంది ఈ ధర్మదేవత. అంతేకాకుండా సంహిత పదక్రమశ్చైవ
త్రిశృంగోసౌ స్మృతో బుధై, సంహిత, పదము, క్రమము అనేటువంటిది ఈ మూడు కూడాను ఆ ధర్మదేవతకు మూడు కొమ్ములు అని కీర్తిస్తూ ఆ ధర్మదేవత యొక్క స్వరూపాన్ని ఆ వివరణ చాలా ఎక్కువగా ఇస్తారు ఆ వరాహ పురాణంలో. మరి అలాంటి ధర్మదేవతకు సంబంధించినటువంటి తిథి ఈ త్రయోదశి తిథి. ఆ ధర్మదేవతను మనసారా మనము కూడా ప్రార్థిస్తూ మనమంతా కూడా సన్మార్గంలో పయనించాలి అని చెప్పి ఆ ధర్మదేవతను స్తుతిస్తూ మనస్సులో కాంక్షిస్తూ ఇక ఇవాల్టి ముఖ్యమైనటువంటి ప్రవచనంలోకి ప్రవేశిద్దాం. చెప్పుకున్నాం దుర్జయుడు అనేటువంటి రాజు యొక్క చరిత్రను మనం చెప్పుకుంటున్నాం. చాలా దుర్మార్గుడుగా చరిస్తున్నాడు, అనేకమైనటువంటి విద్యాభ్యాసాలు చేసినటువంటి వాడు, యోగ్యుడైనటువంటి వాడే అయినా కూడా తన చిత్తవృత్తుల మీద తాను అదుపు విడిచిపెట్టి విశృంఖలంగా చరించడం వల్ల అనేక రాజ్యాలు తాను జయించాడు అని. ఇప్పుడు బలమే ప్రధానమైతే గనక బలవంతుడు ఎప్పుడూ కూడాను అన్ని లోకాలు జయిస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ధర్మము మీద ప్రతిదీ కూడా చరిస్తుంది. ఇతను ధర్మవర్తనుడిగా లేకుండా ఆ ధర్మాన్ని అతిక్రమించి అన్ని లోకాలు ఆక్రమిస్తూ ఉన్నాడు. అన్ని లోకాలు ఆక్రమించి చిట్ట చివరిగా ఇంద్రుడిపైన కూడా విజయం సాధించి ప్రశాంతంగా ఉంటే అతనికి కొంతమంది ఒక దౌర్భాగ్యమైనటువంటి స్నేహితులు కూడా తయారయ్యారు వీడి బుద్ధికి తగినట్లుగా. ఎవరండి? స్వయంభవ మనువుకు సంబంధించినటువంటి ఇద్దరు కుమారులు. వారి పేరు హేతృ ప్రహేతృ అనేటువంటి వారు కూడా దేవతల మీద యుద్ధం చేశారు. తర్వాత విష్ణుమూర్తి సాక్షాత్తు ఆ యుద్ధంలోకి ప్రవేశించి అందరూ రాక్షసుల్ని సంహరించి వీరిద్దరిని మాత్రమే విడిచిపెట్టాడు అని మనం చెప్పుకున్నాం. ఎందుకు విడిచిపెట్టాడు? వీరితో ఏదో కారణం ఉంది కాబట్టి. అంటే మీరు దౌర్భాగ్యులు, మీరు వెళ్ళి మళ్ళీ ఆ దుర్జయుడితో చేతులు కలపండి, కలిపితే ఇంకా ఏదో పెద్ద ప్రమాదం వాటిల్లుతుంది, అప్పుడు నేను వస్తానులే అనేటువంటి ఉద్దేశంతో ఆయన వారిని విడిచిపెట్టడం జరిగింది. పరమాత్మ ఎవరిని విడిచిపెట్టినా ఏదో ఒక కారణం ఉంటుంది. దానికి ఉదాహరణగా మనం నిన్న మారీచుడి వృత్తాంతాన్ని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ధర్మాన్ని అతిక్రమిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఎందువల్ల అంటే మనస్సు తనకు అదుపాజ్ఞలో లేదు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. ఈ బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణము. ఎప్పుడు కారణమవుతుందండి? సహజంగా ఎవరైనా సరే తపస్సు చేసుకునేటప్పుడు తమ మనస్సు యొక్క మాట వినరు. తమ ఇంద్రియాలన్నీ కూడా తమ వశం చేసుకోవడం కోసం గట్టిగా దానిని బంధించి స్తంభింపజేసి దానిని బాగా ఇబ్బంది పెట్టి అనేకమైనటువంటి తపస్సులు చేసి ఎన్నో వరాలు సాధిస్తారు. సాధించిన తర్వాత ఇంతకాలం మనం ఆ మనస్సుని మన అదుపులో పెట్టుకున్నాం కదా, ఒక్కసారి అది విజృంభిస్తుంది. అది విజృంభిస్తుంది అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. తమాషాగా చెప్తారు కదా, మనస్సు ఎలాంటిది అంటే సెల్ ఫోన్ లాంటిది అటండి. ఇప్పుడు ఒకప్పుడు మనకు ల్యాండ్ ఫోన్లు ఉండేవి. ఎలా ఉంటుందంటే ల్యాండ్ ఫోన్ ఉంటే భోజనం చేసేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు వస్తే చాలా దూరంగా ఉండేది, పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది, పెద్ద శబ్దం చేస్తూ ఉంటుంది. అందరికీ తెలుస్తుంది ఫోన్ వచ్చింది అనేటువంటి విషయం. ఎక్కడో ఉండేటువంటి వాడు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ ఎత్తాలి, చాలా కష్టం ఇదంతా. సరే ఇలా కాదులే అని చెప్పేసి ఏం చేసామంటే సెల్ ఫోన్ ఉంటే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడొచ్చు కదా, హాయిగా ఎక్కడ కూర్చుంటే అక్కడ మాట్లాడొచ్చు, తింటూ మాట్లాడొచ్చు, పరిగెత్తుకుంటూ మాట్లాడొచ్చు అని చెప్పి సెల్ ఫోన్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామండి? సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతూ మాట్లాడతాం. అంటే ఇప్పుడు తిరగడం ఏం వదలలేదు మనం. అంటే సెల్ ఫోన్ ఎట్లా చెప్తే అట్లా వింటున్నాం. అంటే ఒక రాజు దగ్గర ఒక మంత్రి గారు ఉన్నారండి. రాజు దగ్గర మంత్రి గారు ఎప్పుడు మంచి సలహాలే ఇస్తారు కదా. సరే మంత్రి అలా చెప్తే అలా రాజు వినడం ప్రారంభించాడు. మొట్టమొదట్లో ఏం చేస్తాడు రాజు? మంత్రి చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి సమీక్షించి మంచిదా కాదా అని ఒక్కసారి పరీక్షించుకొని ఆ మాట విని ముందుకు పయనిస్తాడు. బాగా నమ్మకం కుదిరింది, మంత్రి గారు ఏది చెప్పినా వాస్తవమే, బాగా చెప్తున్నాడు అనేటువంటి నమ్మకం కుదిరిన తర్వాత ఏం చేస్తాడండి? మంత్రి గారు ఏది చెప్తే అది వింటాడు. ఈ మంత్రికి గనక దుర్బుద్ధి పుట్టిందనుకోండి, అదే విధంగా ఆయన కూడా దుర్బుద్ధిలోకి పయనం చేస్తాడు. మనస్సు కూడా అలాంటిదే. మనం ఏం చేస్తాం? మనస్సుని అదుపులో పెట్టుకొని నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కొన్ని కార్యక్రమాలు చేస్తాం. నెమ్మదిగా ఎప్పుడు మారుతుందో తెలీదు ఆ మనస్సు. నెమ్మదిగా ఆ సన్మార్గం నుంచి నెమ్మదిగా మనల్ని అది పక్కకు నెడుతూ ఉంటుంది. మనస్సు మంత్రి లాంటిదే. ఎందువల్లంటే మన ఇంద్రియాలకు మన ఆత్మకు సంబంధమైనటువంటి ఒక ఇంద్రియం మనస్సు అండి. అంటే మన ఆత్మ భాష ఇంద్రియాలకు తెలియదు, ఇంద్రియాలకు తెలిసినటువంటి భాష ఆత్మకు తెలియదు. ఈ మధ్యలో మంత్రిలా పనిచేసేటువంటిది మనస్సే.
ఇక్కడ విషయాలు అక్కడ చేరవేసి అక్కడ విషయాలు ఇక్కడ చేరవేసేది మనస్సు కాబట్టే మనస్సు ఎట్లా చెప్తే అలా వింటూ ఉంటాం. కానీ ఈ మనస్సును కూడా ఏం చేస్తాం, మనం బుద్ధి అదుపాజ్ఞలో ఉంచుకుంటాం. కొన్ని సందర్భాల్లో బుద్ధితో పని ఉండదు, మనస్సు మీదే ఆధారపడతాం. ఆ ఆధారపడ్డప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. మనకి తెలియకుండానే దుర్మార్గం వైపు పయనించే విధంగా అది మనల్ని ఉసిగొలుపుతూ ఉంటే మనకు తెలియకుండానే దాని మాట మనం వినేస్తాం. మంత్రి గారు కదా మనకు ఎప్పుడు కూడాను సన్మార్గంలోనే పయనింపజేస్తాడు అని చెప్పి బుద్ధి మాట వినకుండా పూర్తిగా మనస్సు మీద ఆధారపడతాం. ఆ మనస్సు మీద ఆధారపడడం వల్ల అది ఏ విధంగా చెప్తే ఆ విధంగా పయనిస్తూ ఉంటాం, పతనానికి కారణమవుతుంది. కాబట్టి మన ఏవ మనుష్యాణ కారణం బంధమోక్షయోహో అని చెప్పి శాస్త్రం చెప్పిన వాక్యం నిజంగా త్రికరణ శుద్ధిగా వాస్తవమే. కాబట్టి ఇతనేం చేస్తున్నాడు, ఇంద్రియాలు తన అదుపాజ్ఞ లేకుండా తనకు పరాక్రమం ఉన్నది, అన్ని లోకాలు జయించగలడు, ఎలా అయినా నేను బ్రతకగలను అనేటువంటి విత్సలవిడితనం తన మనస్సులో ప్రవేశించింది, అన్ని లోకాలు జయించుకుంటూ వెళుతున్నాడు. ప్రతిదానికి ఒక మర్యాద ఉంటుంది కదా, ఆ మర్యాదను ఉల్లంఘిస్తూ ఉన్నాడు. దేవలోకంలో దేవతలు ఉండాలి, మనుష్యలోకంలో మనుష్యులు ఉండాలి, వాయులోకంలో వాయుదేవుడు ఉండాలి, రాక్షస లోకంలో రాక్షసులు ఉండాలి. అలా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఈ మర్యాదను అతిక్రమిస్తూ ఉన్నావు అంటే, నేను అహంకారిని, చాలా బల పరాక్రమాలు కలిగినటువంటి వాడిని కాబట్టి నేను ఏదైనా చేయవచ్చు అంటే, బల పరాక్రమాలు ఉన్నటువంటి వాడే ఏదైనా చేయొచ్చు అనుకుంటే ఇంకా ఈ ప్రభుత్వాలంతా ఎందుకు? ప్రభుత్వాలు ఉండేటువంటిది బలవంతుణ్ణి బలహీనుణ్ణి సమానంగా చూడడం కోసం కొన్ని చట్టాలు చేశాయి, దాని ప్రకారం చరించాలి అని చెప్పాయి. ఎందువల్లండి అవన్నీ ఏర్పాటు చేశాయంటే, బలవంతుడు గనక తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభిస్తే బలహీనుడు బ్రతకలేడు, వాడి కోసమే ప్రభుత్వం ఉంది. బలవంతుడే బ్రతకాలంటే ప్రభుత్వం మాత్రం ఎందుకు? కొట్టి బ్రతకడానికి ఎంత బలం ఉన్నవాడు వాడి బల పరాక్రమాలు చూపించుకుంటూ వాడు చరిస్తాడు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఉండేది దేనికోసం? బలవంతుణ్ణి బలహీనుణ్ణి సమానంగా అదుపాక్య చేస్తూ ఒక క్రమబద్ధంగా జీవనాసరళి జరగడం కోసం. ఇతనేం చేస్తున్నాడు, రాజైనటువంటి వాడు అతనే ధర్మాన్ని అతిక్రమించి తిరుగుతూ ఉన్నాడు. ఇలా తిరగడం వల్ల స్నేహాలు కూడా అలాగే ఏర్పడ్డాయి. సరే, ఇక్కడ ఈ హేతృ ప్రహేతృ అనేటువంటి ఈ స్వయంభవమను కుమారులు కూడాను, అయ్యా నువ్వు చాలా గొప్ప పరాక్రమవంతుడివి కాబట్టి మా ఇద్దరు కన్యకలు, పూర్వం చెప్పుకున్నాం కదా అక్కడ ఆ బంగారు వృక్షం కింద ఇద్దరు కన్యకలు ఉన్నారు, ఆ ఒక కన్య పేరు సుకేశి, ఒక కన్య పేరు మిశ్రకేశి, మా అన్నదమ్ముల యొక్క కుమార్తెలు వీరిని వివాహం చేసుకో అని చెప్పి అతనికి చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత సరే ఆనందించాడు, ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఇతనికి సంతానం కలిగింది. సుకేశి అనేటువంటి ఆవిడకేమో ఒక కుమారుడు జన్మించాడు, అతనికి సుప్రభుడు అనేటువంటి పేరు పెట్టుకున్నాడు. మిశ్రకేశి అనేటువంటి వాడికి ఇంకో కుమారుడు పుట్టాడు, సుదర్శనుడు అనేటువంటి పేరు పెట్టుకున్నాడు. రాజ్యం సజావుగా సాగుతోంది. ఈయనకు ఒక కోరిక కలిగింది, అరణ్యాలకు బయలుదేరి వెళదామని. ఇంతవరకు మనం చెప్పుకున్న ప్రతి చరిత్రలో కూడాను ప్రతిరాజు వైరాగ్యం వచ్చి పాపం అరణ్యాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుని తమ శరీరాలను త్యాగం చేసి మోక్ష మార్గంలో కూడా పయనించినటువంటి వారే. ఇతనికి ఏం బుద్ధి పుట్టిందంటే అడవులలోకి వెళ్ళి ఆటవిక జాతిని కూడా వశపరుచుకుంది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో చూడండి. అంటే రాజైనటువంటి వాడు ఇట్లా ఉంటాడా? ఎన్నో రాజ్యాలు జయించాడు, ఇంద్రలోకాన్ని జయించాడు, అన్ని లోకాలు జయించాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ మర్త్యలోకంలో ఉండేటువంటి అడవులలో ఆటవిక జాతుల్ని కూడా కొట్టి వాళ్ళని కూడా లొంగ తీసుకోవడానికి బయలుదేరాడు ఈయన. ఎంత మహానుభావుడో చూడండి. ఇదా జయించడం అంటే? రాముడి గురించి చెప్తూ సత్యేన లోకాంజయతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీరః ధనుషా యుధి శాత్రవా అని అంటాడు. రాముడు కూడా అన్ని జయించాడు, అన్ని లోకాలు జయించాడండి. ఎట్లా జయించాడు అంటే సత్యేన లోకాన్ జయతి, తాను సత్యమార్గంలో ఉండి ఈ లోకాలన్నీ కూడా జయించాడు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో మహేంద్ర త్రిపురాంతకోవా అని చెప్తారు రామాయణంలో. రాముడు గనక ఎవరినైనా సంహరించాలి అని గనక నిర్ణయం తీసుకుంటే చతుర్ముఖ బ్రహ్మ అయినా సరే, త్రిపురారి అయినటువంటి మహేశ్వరుడైనా సరే, ఇంద్రుడైనా సరే ఎవరూ కూడాను వాడిని కాపాడడానికి శక్తులు కారు అని అంటాడు. అంటే ఎందుకు ఇంత పరాక్రమం వీనికి వచ్చిందంటే ఎవరిని ఎలా జయించాలో అలా జయించాడు. సత్యేన లోకాన్ జయతి, తాను సత్యమార్గంలో ఉండడం వల్ల ఈ లోకాలన్నీ జయించేశాడు ఆ సత్యమార్గం వల్ల. దీనాన్ దానేన రాఘవ,
మనకంటే చిన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళని కొట్టి నువ్వు నా మాట వింటావా లేవా అని అంటామా? లేదు. దీనాన్ దానేన రాఘవ, ఎవరైతే దీనులు ఉంటారో వారికి ఇవ్వాల్సింది ఇచ్చి వారిని వశపరుచుకుంటాడు. ఎప్పుడు ప్రతాపం ప్రతి వాళ్ళ మీద చూపించవు. దీనాన్ దానేన రాఘవ గురువున్ శుశ్రూషయా వీర, గురువుని కూడా జయించాడండి. ఎలా అంటే శుశ్రూషయా వీర, వారికి సేవ చేసి వారిని జయించాడు. ధనుషా యుధి శాత్రవాన్, తనకు శత్రువులైనటువంటి వారు ఎవరైనా వస్తే యుధి ధనుష, తన ధనుస్సు యొక్క పరాక్రమాన్ని చూపి తాను యుద్ధంలో ఉండేటువంటి శత్రువులందరినీ కూడా జయిస్తాడు. అంటే జయించడానికి అనేటువంటిది ఒక యోగ్యత ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఆ విధంగా జయించాలి. అంతే తప్ప కనిపించినటువంటి వాడినల్లా కొట్టి నేను జయిస్తాను అంటే ఏం న్యాయం ఉంది? ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు అంటే ప్రతి వాడిని కొట్టడం, లొంగ తీసుకోవడం. అడవులలోకి ప్రవేశించి ఎవరన్నా తపస్సు చేసుకుంటారు కానీ నువ్వు అలా కాదు. అడవులలోకి ప్రవేశించి ఆ సంస్కృతినంతా మట్టు కనిపించడమే కదా. వాళ్ళకంటూ కొన్ని సంస్కృతులు ఉంటాయి ఆటవిక జాతుల వారికి, వారి జీవన విధానం వారిది. వారిని వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టి అక్కడ ఉండేటువంటి అడవులన్నీ ఆక్రమించుకుని ఏం చేస్తాడు? సింహాన్ని పులిని ఎదురుగా పెట్టుకుని పాలిస్తాడా? ఏం చేయగలడంటే అవి మన మాట వింటాయా? అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే తన యొక్క ఆ అవస్థ ఎలా ఉన్నది అంటే పతనానికి దారి తీస్తూ ఉంది. నీరు పల్ల మెరుగులాగా నెమ్మదిగా ఆ మనస్సు కిందకి ప్రవహిస్తూ ఉంది. మనస్సు యొక్క పరిస్థితి. ఎంతో గొప్పగా రాజ్యాలు జయించినటువంటి వాడు, ఇంద్రలోకాన్ని జయించినటువంటి వాడు చివరికి అడవుల మీద కూడా పడ్డాడు. అడవుల మీదకి పడి అక్కడ ఉండేటువంటి వారినందరికీ కూడా లొంగ తీసుకుంటూ ఉంటే, రాముడి విషయం చెప్పుకున్న రాముడు కూడా ఎవరిని జయించలేదండి. ప్రశాంతంగా వనవాసానికి బయలుదేరుతూ ఉంటే గుహుడు లాంటి వాడు ఒక నిషాదుడు ఎదురు వచ్చి, నువ్వు నాకు మిత్రుడివి, ఈ రాజ్యం అంతా నీదే, ఈ రాజ్యాన్ని నువ్వు పాలించు అని ప్రాధేయపడితే అంగీకరించాల రామచంద్ర ప్రభువు. ఎందువల్ల? ఈ రాజ్యం నీది, చాలా తుచ్చమైనటువంటిది. అయోధ్య నగరాన్ని పాలించేటువంటి రాజు ఇక్కడికి వచ్చి ఈ అడవుల్లో ఈ రాజ్యాన్ని పాలించేదేంది అంటే అవసరంలా. నీ రాజ్యం నీది, నా రాజ్యం నాది, నువ్వు ప్రశాంతంగా ఉండవయ్యా అన్నాడు. బయలుదేరి వెళ్ళాడు. ఒక ఆలింగనాన్ని ప్రసాదించి గుహుడి ఆనందానికి కారణభూతుడయ్యాడు రామచంద్ర ప్రభువు. అది రామచంద్ర ప్రభువు యొక్క గౌరవం. ఇతని యొక్క ఆలోచన చూస్తే అడవుల మీద కూడా ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇట్లా ఉంటే అక్కడ గౌరముఖుడు అనేటువంటి ఒక మహర్షి, ఆయన ఆ అరణ్యంలో ఉండేటువంటి సాధువుల్ని అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ, ఋషుల యొక్క తపస్సులకి భగ్నం రాకుండా చూసుకుంటూ, అక్కడ ఉండేటువంటి పాపాత్ములు ఎవరైనా ఉంటే వారందరికీ మంచి మంచి బోధలు చేస్తూ వారిని అందరినీ కూడా కాపాడుతూ ఉన్నటువంటి ఒక మహా ఋషి ఈ గౌరముఖుడు అనేటువంటి ఋషి. సరే, అడవులలోకి ప్రవేశించిన తర్వాత విడిది చేయాలి రాజుగారు. ఎక్కడ విడిది చేయాలి అని చూస్తే ఒక సుందరమైనటువంటి భవంతి కనిపించిందండి. ఎవరిది అంటే ఈ గౌరముఖుడిది. ఆ భవంతి తాను నిర్మించుకున్నది కాదు, భగవంతుడు నిర్మించి ఇచ్చింది. అనేకమైనటువంటి వృక్షాల యొక్క సువాసనలతో బాగా అత్యద్భుతంగా ప్రకాశిస్తూ ఉండేటువంటిది. ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చిన మేఘల్లా ప్రకాశిస్తూ ఉందట అది. ఎవరైనా సరే బాగా ఎండలో తిరిగారనుకోండి, సేద తీరుదామంటే నీడలో వెళతారు. కొంచెం మబ్బు వేస్తే ఆనందంగా ఉంటుంది. ఈ రాజు కూడా అడవులలో ప్రయాణం చేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరితో యుద్ధం చేసి ఉన్నాడు కదా. ఎక్కడో సేద తీరుదాం అనుకుంటే మేఘల్లా కనిపించింది ఈ గౌరవముఖుడి యొక్క ఆశ్రమం. ఇక్కడ సేద తీరుదామని చెప్పి వచ్చాడు. ఆ గౌరవముఖుడి యొక్క అనుజ్ఞ తీసుకున్నాడు. గౌరవముఖుడికి చాలా ఆనందం కలిగింది. ఇతను మన మహారాజు. మన మహారాజుకి మనం మర్యాద చేయాలి. మర్యాద చేయాలి అంటే ఏం చేయాలి? ఆయనకి తగినంత ఆనందాన్ని మనం కలిగించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అయ్యా రాజుగారు, మీరు ఇక్కడే విడిది చేయండి, మీ సేనలకి అందరికీ కూడా కావలసినటువంటి ఆహారాన్ని నేను సమకూరుస్తాను అని అన్నాడు ఆయన. ఎంతమంది సేనలతో వెళ్ళాడో తెలుసా అండి? 5 అక్షోహిణీల సైన్యంతో వెళ్ళాడు. 5 అక్షోహిణీల సైన్యం. ఒక అక్షోహిణీ సైన్యం అంటేనే రథాలు 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 109,350 పాదదళం. ఇది ఒక అక్షోహిణి లెక్క. ఇలాంటి అక్షోహిణులు 5 అక్షోహిణుల సైన్యంతో వెళ్ళాడు ఆయన. అంటే ఏంటి? అడవుల్లో యుద్ధం చేయడానికి. ఇంతమందిని వేసుకుని వెళ్ళాడు. ఎంత దౌర్భాగ్యుడు చూడండి. అంటే అడవుల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం అనమాట. ఇలా వెళ్ళి ఉన్నటువంటి ఇతనికి ఆతిథ్యాన్ని ఇస్తా అని చెప్పి ఈ గౌరవముఖుడు అనుకున్నాడు. ఏదో రాజుగారు కదా, మన రాజుగారికి మనం మర్యాద ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఈయన. ఎందువల్లండి రాజుగారికి ఇంత మర్యాద ఇవ్వాలి అంటే, రాజు
తపోభూములలో ఉండేటువంటి సాధువులకు ఎలాంటి అపకారము లేకుండా చూసుకుంటూ ఉంటాడట. అది రాజు యొక్క ధర్మం. అలా ఉంటాడు కాబట్టి వీరు చేసేటువంటి తపస్సులో 6వ భాగం రాజుకు వెళుతుంది. అలా రాజుకు వెళితే రాజు సుఖంగా ఉంటాడు. దిలీప మహారాజు లాంటి వాడు వశిష్ఠుడి దగ్గరికి వస్తే వశిష్ఠుడు అడుగుతాడు, రాజా క్షేమంగానే ఉన్నావా, అన్ని క్షేమంగానే ఉన్నాయా అని అంటే అప్పుడు చెప్తాడు దిలీప మహారాజు, మీరు చేసేటువంటి తపస్సుల వల్ల మేము క్షేమంగానే ఉన్నామండి అంటాడు. కాబట్టి వీరు చేసేటువంటి తపస్సుల యొక్క ఫలితము రాజుకు వెళుతుంది. కాబట్టి రాజుగారు పూజ్యుడు కాబట్టి నా విష్ణు పృథివీపతి అని అన్నారు కాబట్టి రాజుగారిని గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో, మంచి ఉద్దేశమే ఉంది ఈయనకి కూడా, ఈ గౌరవముఖుడికి. కాబట్టి రాజా విడిది చెయ్యండి, ఇక్కడ విడిది చేస్తే నేను మీ అందరికీ ఆతిథ్యాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి ఇతను తతః సంస్మృత్య మనసా దేవం నారాయణం తథా తోషయామాస గంగాయాం ప్రవిశ్య మునిసత్తమః. వెంటనే ఆ రాజుగారిని అక్కడ ఉండమని చెప్పి తాను గంగానదికి బయలుదేరి వెళ్ళాడు. గంగానదిలో నెమ్మదిగా మునుగుతూ అవగాహన చేస్తూ మనస్సులో నారాయణమూర్తి యొక్క ధ్యానాన్ని చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి ధ్యానం అంటే అండి, చాలా విరాణ్మూర్తి యొక్క ధ్యానాన్ని చేశాడు ఆయన. నమోస్తు విష్ణవే నిత్యం అని చెప్పి ప్రారంభించి ఆ స్తుతి అంతా సాగుతుంది. మనం ఇంతకు పూర్వం కూడా ఆ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకున్నాం. కాబట్టి పీతాంబరధారి అయినటువంటి వాడు, పంచభూతాత్ముడైనటువంటి వాడు, ఋగాది వేదభూతుడైనటువంటి వాడు, సమస్త దేవతలకు ఆధారభూతమైనటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి అనేక రూపాలుగా ఆ స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తాడు ఆ స్తోత్రంలో. ఇలా కీర్తించిన తరువాత ఆయన చెప్తాడు కదా, మామాపి దేవదేవేశ రాజా దుర్జయ సంహిత ఆగతోభ్యాగతస్తస్య ఆతిథ్యం కర్తుముత్సాహే. అయ్యా ఓ దేవదేవ, నా దగ్గర ఆతిథ్యం తీసుకోవడానికి దుర్జయుడు అనేటువంటి రాజు వచ్చాడు. ఆయనకి ఆతిథ్యాన్ని ఇవ్వాలి అనేటువంటి ఉత్సాహంతో నేను ఉన్నాను. కాబట్టి నాకు నువ్వు ఒక అనుగ్రహాన్ని ఇవ్వాల్సింది. యం యం స్పృశామి హస్తేన యం యం పశ్యామి చక్షుషా వృక్షం వా తృణకందం వా తత్తదన్నం చతుర్విధం. ఏ ఏ వస్తువుని నేను స్పృశిస్తాను, ఏ ఏ వృక్షాన్ని నేను చూస్తాను, అది వృక్షం కానివ్వండి, లేకపోతే గడ్డి పరక కానివ్వండి, లేకపోతే ఒక కందంగా అంటే ఒక దుంపైనా కానివ్వండి, అది చతుర్విధ అన్నాలుగా మారిపోవాలి. ఖాద్య చోష్య లేహ్య పేయాదిభిర్యుతం చతుర్విధం అన్నం అంటారు. కాబట్టి తీసుకునే ఘన పదార్థమైనటువంటిది ఒకటి, తాగేటువంటిది ఒకటి, లేకపోతే ఒక పచ్చళ్ళిలాగా ఉండేటువంటిది ఒకటి, ఆస్వాదించేది మధురమైనటువంటిది ఒకటి. కాబట్టి ఈ 4 విధాల దాన్ని మనం చతుర్విధం అన్నం అంటాం. ఈ చతుర్విధ అన్నాలుగా అది భాషించాలి. కాబట్టి నువ్వు నాకు అలాంటి అనుగ్రహాన్ని ఇవ్వాలి అని చెప్పి ఈ విధంగా ఆ పరమాత్మను స్తోత్రం చేస్తే శంఖచక్ర గదాధారి అయినటువంటి ఆ పరమాత్మ తాను గరుత్మంతుణ్ణి అధిరోహించి ఆయనకి ప్రత్యక్షంగా సాక్షాత్కరించి గౌరముఖ, ఇదిగో ఈ మణిని ఇస్తున్నాను, ఈ మణి నువ్వు ఏది అడిగితే దానిని ఇస్తుంది అని చెప్పి ఆ మణిని అతనికి ఇవ్వడం జరిగింది. ఆ మణి అతను తీసుకుని ఏం చేశాడంటే ఇక మనస్సులో భావన చేశాడు. ఒక్కసారి భావన చేస్తే 100 అంతస్తులు కలిగినటువంటి భవంతులు మొత్తం వ్యాపించేయట. ఎక్కడ పడితే అక్కడ 100 అంతస్తులు కలిగినటువంటి భవంతులు. ఆ భవంతులలో అనేకమైనటువంటి భోగభాగ్యాలు ఇచ్చేటువంటి అనేకమైనటువంటి వస్తువులు, పదార్థాలు, చెలికెత్తలు, అప్సరసలు, నదులు, ఇవన్నీ రకరకాల ఉద్యానవనాలు, తోటలు, ఇవన్నీ కూడా వచ్చేసాయి. అంటే ఈ మణిని ప్రార్థించడం వల్ల ఇదంతా వచ్చేసినటువంటి తర్వాత ఈ గౌరముఖుడు అనేటువంటి ఈ మహర్షి బయట ఉండేటువంటి ఆ దుర్జయుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా అంతఃపురంలోకి ప్రవేశించండి, మీకు అనేకమైనటువంటి సదుపాయాలు నేను కల్పించాను అని అంటే వెంటనే ఈయన ఆనందంతో ఆ అంతఃపురానికి ప్రవేశించడం జరిగింది. ఈయన రాజ్యం కంటే ఇదే బాగుంది, ఇదేంటి ఈ కర్మ, నా రాజ్యం కంటే ఇదే అందంగా భాషిస్తోందే, ఇతనికి ఇంత ఐశ్వర్యం ఎక్కడ వచ్చింది అని తేరిపారా చూస్తూ ఉంటే చేతిలో ఒక మణి ఉన్నది. ఆ మణి మీద అతనికి ఆశ కలిగింది. ఇప్పుడు ఇదే సందర్భం మనకి రామాయణంలో కూడా కనిపిస్తుందండి. భరద్వాజ మహర్షి ఆశ్రమానికి భరతుడు బయలుదేరి వెడతాడు. భరతుడు తన అన్న అయినటువంటి రామచంద్ర ప్రభువుని వెనక్కి తీసుకురావాలి అనేటువంటి సదుద్దేశంతో బయలుదేరి వెళుతూ ఉంటాడు. మధ్యలో భరద్వాజాశ్రమం లభిస్తుంది. భరద్వాజ మహర్షికి నమస్కారం చేసి, మా అన్నగారు ఇట్లా వెళ్ళారన్నారు కదండి, ఏ మార్గం గుండా వెళ్ళారు నాకు చెప్పవలసింది అని ప్రార్థిస్తే భరద్వాజ మహర్షి, నేను చెప్తాను, ఒకరోజు విడిది చేయండి అన్నాడు ఆయన.
బాధలో ఉన్నాడు. అసలు లేదండి బయలుదేరుతాను అంటే, లేదు నా ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందే అన్నాడు. వెంటనే ఆయన కూడా ఇట్లానే ఆచమనం చేశాడు, విశ్వకర్మని ఆహ్వానించాడు. ఏమయ్యా, అనేకమైనటువంటి భవంతులు సృష్టించు అన్నాడు. తర్వాత హాహా హూహు అనేటువంటి గంధర్వుల్ని పిలిచాడు, మీరు అప్సరసలను తీసుకురండి అన్నాడు. తర్వాత చంద్రుణ్ణి ఆహ్వానించాడు. మాంసాది ఆహారాలు, తర్వాత శాకాహారాలు, ఏ ఆహారాల్లో ఎన్ని రకాల పదార్థాలు ఉంటాయో అన్ని రకాల పదార్థాలు వండించు అన్నాడు, చంద్రుడికి పురమాయించాడు. బ్రహ్మని అందరినీ ఆహ్వానించాడు, మీరు ఆనందాన్ని కలుగజేయండి అన్నాడు వీరికి. ఇట్లా ఆనందంలో మునిగినటువంటి వారంతా కూడాను ఆ అయోధ్య ప్రజలంతా అన్నారట, మేము అట్లా రామచంద్రుడి దగ్గరికి వెళ్ళము, ఇట్లా అయోధ్యకు వెళ్ళము, ఇదే మాకు బాగుంది, ఇక్కడే ఉండిపోతాం అన్నట్ట. కానీ భరతుడు మాత్రం అండి, ఆయన మాత్రం అంగీకరించాల. అందువల్లే ధీరుడు యొక్క విషయాన్ని చెబుతూ అంటాడు కదా, పుంఖానుపుంఖ విషయానుపభోగమాన ధీరో నముంచతి ముకుంద పదారవిందం సంగీత నాట్య గజితాళ వశంగతాపి మౌళిస్థ కుంభ పరిరక్షణ ధీర్నటీవా అని. మనం చూస్తూ ఉంటాం, అనేకమైనటువంటి సాధువులు మన మధ్య చరిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే సామాన్యుల్లానే అనిపిస్తారు, కానీ వాళ్ళ మనస్సులో ఎప్పుడూ కూడా భగవన్నామస్మరణే ఉంటుందండి. దానికి ఉదాహరణగా చెప్తారు, ఒక వేదిక మీద ఒక ఆవిడ భరతనాట్యం చేస్తూ ఉంటుంది. పైన తల మీద ఒక కుంభాన్ని పెట్టుకుంటుంది, కింద ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రని జాగ్రత్తగా అనునయం చేస్తూ ఏమాత్రం తొణకకుండా నీళ్లు ఉంటాయి, భరతనాట్యం చేస్తూ ఉంటుంది. ఎదురుగా ఉండేటువంటి ప్రేక్షకుడిని చూస్తూ ఉంటుంది. ప్రేక్షకుడికి ఆనందాన్ని కలిగిస్తుంది. తల మీద ఉండేటువంటి ఆ కుంభాన్ని కింద పడనివ్వదు, కింద ఉండేటువంటి ఈ పాత్ర నుంచి కింద దిగదు. కాబట్టి అంత కష్టమైనటువంటి దాన్ని ఆవిడ ఏ విధంగా అయితే చేస్తుందో, ఎదురుగా చూసేటువంటి ప్రేక్షకుడికి నన్నే చూస్తోంది అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆవిడ యొక్క దృష్టి అంతా కూడా పైన ఉండేటువంటి కుంభం కింద పడకూడదు, కింద ఉండేటువంటి పాత్ర నుంచి కిందకు దిగకూడదు, ఇలాగే ఉంటుంది. కానీ ఎదురువాడికి అది కనిపించదు. అట్లానే పుంఖానుపుంఖ విషయానుపభోగమాన, అనేకమైనటువంటి విషయాలు తనను చుట్టుముట్టినా కూడాను ధీరుడు అయినటువంటి వాడు ఏమాత్రం కూడా తన మనస్సు నుంచి ఆ ముకుంద పదార విందం, ఆ పరమాత్మ యొక్క పాదార విందాలను విడిచిపెట్టనే పెట్టడు అని చెప్పినట్లుగా భరతుడి యొక్క మనస్థితి ఎలా ఉన్నది అంటే, రామచంద్ర మూర్తి తప్ప ఎవరూ అవసరం లేదు అనేటువంటి స్థితిలో ఆయన ఉన్నట్ట. ఇది మనకు రామాయణంలో కనిపించేటువంటి ఒక సన్నివేశం. ఈ కథలో చూస్తే ఇతనుకు ఈ రాజు అయినటువంటి వాడికే ఆ తుచ్చమైనటువంటి మణి మీద ఒక రకమైనటువంటి వ్యామోహం కలిగింది. మరి ఆ వ్యామోహం అతని పతనానికి ఏ విధంగా దారితీస్తుంది అనేటువంటి విషయాన్ని రేపటి రోజున మనం తెలుసుకుందాం. ఇవాటి రోజున మనం చెప్పుకున్నటువంటి ఈ పారాయణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాల్ని మనం పారాయణం చేసుకుందాం. నేను ముందుగా ఉచ్చరిస్తాను, తర్వాత మీరంతా ఉచ్చరించండి. అథోత్పత్తిం ప్రపశ్యామి ధర్మస్య మహతో నృప మాహాత్మ్యం చ తిథిం చైవ తన్నిబోధ నరాధిప పూర్వం బ్రహ్మావ్యయః శుద్ధః పరాత్ అపరసంజ్ఞితః సశిశ్రుక్షుః ప్రజాస్త్వాదౌ పాలనంచ విచింతయత్ తస్య చింతయతః త్వంగాత్ దక్షిణాత్ శ్వేతకుండలః ప్రాదుర్బభూవ పురుషః శ్వేతమాల్యానులేపనః ద్రవ్యగుణ క్రియాజాతి చతుఃపాదః ప్రకీర్తితః సంహితా పదక్రమశ్చైవ త్రిశృంగోऽసౌ స్మృతో బుధైః తథా ఆద్యంత ఓంకార
द्विशिराः सप्तहस्तवान् त्रिबद्धबद्धो विप्राणाम् मुख्यः पालयते जगत् अयं मे प्रथमः पुत्रः पीडितः शशिनाभृशम् पत्नीं जिघृक्षता भ्रातुः धर्मसंज्ञो महामुनिः ततः सर्वे स्तुतिं चक्रुः तस्य देवस्य हर्षिताः विदित्वा ब्रह्मणो वाक्यात् सम्पूर्णशशिसन्निभम् धर्मोत्पत्तिं य इमाम् श्रावयीत तदा श्राद्धेन तर्पयेत पितॄंश्च त्रयोदस्यां पायसेन स्वभक्त्या सस्वर्गगामीतु सुरानुपेयात् इति श्रीवराहपुराणे भगवच्छास्त्रे द्वात्रिंशोऽध्यायः దేవకృత మహేశ్వర స్తోత్రం. ఇది కుమారస్వామి ఉత్పత్తి కోసం అందరూ దేవతలు కూడా వచ్చి ఆ పరమశివుణ్ణి ప్రార్థించేటువంటి స్తోత్రం అండి. పరమ పావనమైనటువంటి స్తోత్రం. భగవంతుణ్ణి మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఎస్వీబీసీ ప్రసార మాధ్యమాల్లో చేసేటువంటి వారు ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి వారు కూడా మాతో పాటు మేము ఉచ్చరించిన తర్వాత ఉచ్చరించండి. నమామి సర్వే శరణార్థినో వయం మహేశ్వరం త్ర్యంబక భూతనాథం ఉమాపతే విశ్వపతే మరుత్పతే జగత్పతే శంకర పాహి నస్వయం జటాకలాపాగ్ర శశాంకదీధితి ప్రకాశితాశేష జగత్రయామల త్రిశూలపాణే పురుషోత్తమాచ్యుత ప్రపాహి దైత్యాచ్చ జగత్రయోదర త్వమాదిదేవః పురుషోత్తమో హరిః భవో మహేశః త్రిపురాంతకో విభుః భగాక్షిః దైత్యరిపుః పురాతనః వృషధ్వజః పాహి సురోత్తమోత్తమా పృథ్వ్యాది తత్వేషు భవాన్ ప్రతిష్ఠితః ధ్వనిస్వరూపః గగనే విశేషతః వాయౌ ద్విధా తేజసి చ త్రిధా జలే చతుః శితౌ పంచగుణః ప్రపాహినః అగ్నిస్వరూపోసి తరౌ తథోపలే సత్వస్వరూపోసి తథా జలేష్వపి తేజస్వరూపో భగవాన్ మహేశ్వరః ప్రపాహినో దైత్యగుణార్దితాన్ హరా ఆసీద్యదా కాండం ఇదం త్రిలోచన
రుద్రలోచన ప్రభాకరేంద్ర ద్రవిణాధిపాః కుతః తదా భవానేన విరుద్ధలోచన ప్రమాణబాధాది వివర్జితస్థితః కపాలమాలిన్ శశిఖండశేఖర శ్మశానవాసిన్ సితభస్మగుంఠిత ఫణీంద్ర సంవీత తనోంతకాపః ప్రపాహినః దక్షధియా సురేశ్వర భవాన్ పుమాన్ శక్తిర్యంగిరే సుతా సర్వాంగరూపా భగవంస్తథా త్వయి త్రిశూలరూపేణ జగత్రయం కరే స్థితం త్రినేత్రేషు మఖాగ్నయస్త్రయః జటాస్వరూపేణ సమస్తసాగరాః కులాచలాః సింధువహాశ్చ సర్వశః శశీపరం జ్ఞానమిదం తవ స్థితం నదేవ పశ్యంతి కుదృష్టయోజనాః నారాయణస్త్వం జగతాం సముద్భవః తథా భవః సైవ చతుర్ముఖో భవాన్ సత్వాదిభేదేన తథాగ్నిభేదతః యుగాదిభేదేన చ సంస్థితస్త్రిధా భవంతమేతే సురనాయకాః ప్రభో భవార్థినోऽన్యస్య వదంతి తోషయన్ యతస్తతో నో భవభూతిభూషణ ప్రపాహి విశ్వేశ్వర రుద్రతే నమః. ఇవాల్టి ఈ పారాయణ ఫలితాన్నంతటిని కూడా భగవంతుడి చరణారవిందాల మీద సమర్పిస్తూ క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళం వరకు కూడా మనమందరం కలిసి పారాయణ చేద్దాం. అధ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ